అనుకుందాం మీ దగ్గర 1 రూపీ ఉంది అండ్ ఆ 1 రూపీ ప్రతి రోజు డబుల్ అవుతూ వెళ్తుంది. లైక్ ఇవాళ ఉన్న 1 రూపీ రేపు 2 రూపీ అండ్ దాని తర్వాత 4 అండ్ దాని తర్వాత 8 అండ్ దాని తర్వాత 16 ఇలా డబుల్ అవుతూ వెళ్తుంది. ఇలా డబుల్ అవుతూ వెళ్తే ఆ 1 రూపీ 25 డేస్ లో ఎంత వరకు వెళ్ళుంటుంది? 1,67,00,000. బట్ అదే 20 డేస్ కి 5,24,000 కే వెళ్ళింది, విచ్ ఇస్ 96% లెస్ దాన్ 25 డేస్ అమౌంట్. సో కేవలం 5 రోజుల్లోనే అంత బిగ్ వెల్త్ క్రియేట్ అయింది. ఇదే కాంపౌండింగ్ లో కూడా జరుగుతుంది. దీనికి లైవ్ ఎగ్జాంపుల్ వారెన్ బఫెట్ గారు. తన చిన్ననాటి నుంచి తన ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ ఆ మనీ కాంపౌండ్ అవుతూ వస్తున్నా మోస్ట్ ఆఫ్ ద వెల్త్ క్రియేట్ అయింది ఆఫ్టర్ 60 ఇయర్స్, మిడ్ 60s లో. ఓకే, ఇందులో మనం తెలుసుకోవడానికి ఏముంది? రేట్ ఆఫ్ గ్రోత్ స్టేబుల్ గా ఉంటుంది అనుకుంటే 2 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ మన ఫ్యూచర్ వెల్త్ డిసైడ్ చేస్తాయి. ఒకటి, ఎంత ఎర్లీగా ఇన్వెస్ట్మెంట్ చేసాం. రెండవది, ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఎంత అమౌంట్ పెడుతున్నాం. ఎర్లీ ఏజ్ ఆర్ ఎక్కువ సంవత్సరాల ఇన్వెస్ట్మెంట్ తక్కువ మనీతో చేస్తున్న వాళ్ళు లేట్ గా చాలా తక్కువ ఇయర్స్ పాటే పెద్ద అమౌంట్ తో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళని వాళ్ళ కాంపౌండింగ్ పవర్ తో బీట్ చేస్తారు. దీనికి ఎగ్జాంపుల్ ని కూడా గమనించవచ్చు. కాబట్టి ఎంత మనీ ఉందని కాదు, ఎర్లీగా ఇన్వెస్ట్మెంట్ ఫర్ మోర్ టైం మార్కెట్ లో ఉండడానికి ప్రయత్నించండి. ఫర్ సచ్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ వీడియోని లైక్ చేస్తూ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.